బాబు బాబు అగో తలుపుతి తలుపుతి బాబు అయిపోయింది ఈ రోజు సినిమా చూడకపోతే నా లైఫ్ ఏ గోవిందా బాబు టైం అయిపోయింది. ప్లీజ్ ప్లీజ్ చెప్తాండి కదా. బాబు ప్లీజ్ బుకింగ్ మూసేశారు సార్. బాబు చెప్పేది విను. నా దగ్గర టికెట్ ఉందా ఇదిగో ఆ మాట ముందే చెప్పచ్చు కదా. రా రా రావయ్యా బాబు. పద. త్వరగా రా. వాళ్ళరా బాబు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన మా అమ్మా నాన్న చిందరవందరగా ఉన్న ఇల్లు చూసి మిమ్మల్ని అనుమానించి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సార్. జరిగింది పోలీసుల ముందు చెబితే కొట్టిన చోట కొట్టకుండా కొడతారని భయపడి మీరే మమ్మల్ని ఎత్తుకెళ్లారని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి చివరికి ఈ పరిస్థితికి వచ్చాను సార్. ఆనందం, తెలుసో తెలియకో నువ్వు చేసిన పని వల్ల నా ఇమేజ్ పెరిగిపోయింది. అందుకే నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. వెళ్ళిపో సార్. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్. వస్తాను. You go that side. You go this side. I go where side? Gabbar Singh? Hey, Gabbar Singh! Come on. Arey Gabbar Singh! ఎక్కడ దప్పుకుంటారా? బస్ గాల్లో తెలిపోతున్నాడు. లంగరేంట్రా? లంగర్ కాదురా, లాహోర్ జైల్లో వేస్తాను. రారా రబ్బర్ సింగ్. వీడే గబ్బర్ సింగ్. వీడెవడు? వీడు ఆనంద్. ఆనంద వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నాకు చాలా డీటెయిల్ గా కావాలి. ఎస్ఐ చేయాల్సిన పని ఏఎస్ఐ చేయడం ఏమిటి? నాకు చాలా డీటెయిల్ గా కావాలి. నాకు చాలా డీటెయిల్ గా కావాలి. కావాలి. రేపు ఎస్పీ గారు మీకు అన్ని వివరాలు డీటెయిల్డ్ గా చెప్తారు. పదండి. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. రబ్బర్ దేవుడు. బాస్ దొరికిపోయాడే. మన బాస్ దొరికిపోయాడా? మనకి నాయకుడు ఎలాగా? ఇక ముందు మన బాస్ పూలాంది. ఓకే ఓకే కమ్ ఆన్. హే పిష 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 ఫాలో మీ. ఎంత నాటకం నీ పుణ్యమా తల్లి. అదేదో ముందే చెప్పి అడిస్తే తప్పో ఒప్పో ఆ పోలీస్ ఆయన కాళ్ళు చేతులు గడ్డం పట్టుకుని బతిమాలు ఉండేవాళ్ళం కదా. అది కాదు చేయవలసిందంతా చేసి నాకే నచ్చలా కూర్చున్నావు. ఇప్పుడు నా కొడుకు ఏమయ్యాడో ఏంటో. రాత్రడుగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఏమైందో ఏమిటో అంత కంగారుగా ఉంది. అయ్యో ఆనందం ఏమైందిరా? ఏమైందా? పాపించిందండి. వాడు సలహా ఇచ్చి ఇంతవరకు తెచ్చుకున్నాను. నువ్వు చెప్పిన సలహా పాటించి తెచ్చినా బాగుండేది. ఊరు బయట గుడి అని అందరికి చెప్పాం కదా, అక్కడ పోలీసులు ఉంటారని పక్కనున్న తోటలకు వెళ్ళాను. ఏమైనా ఇక ముందు ఇలాంటి ఆలోచనలే వద్దండి. ఇప్పటికైనా బుద్ధిగా ఆడమండి, మమ్మల్ని ఏడు పెంచకండి. స్టాప్ దేర్.
సార్, మమ్మల్ని ఇలా బతకనివ్వండి సార్. ఇలా బతికితే ఎలా? ఇంకా చాలా గొప్పగా బతకాలి. తెలుసో తెలియకో మీరు చేసిన పనికి గబ్బర్ సింగ్ దొరికాడు. అది నా చేతికి దొరకడం వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. డీటెయిల్డ్ గా ఉండే మా ఎస్ఐ గారికి రివర్షన్ వచ్చింది. మీరు నాకు చేసిన మేలుకి నేను చేసే మేలు ఇదిగో. ఎస్ఐ ముందుకొచ్చి చెక్కిచ్చి వెనకెళ్ళు. తీసుకోండి. సార్ ఏంటిది? గబ్బర్ సింగ్ ను పట్టించినందుకు ప్రభుత్వం ప్రకటించిన ₹1,00,000. ఫాలో మీ. ₹1,00,000 అమ్మో ₹1,00,000. ఈ డబ్బుతో ఎన్ని సినిమాలు చూడొచ్చు. అబద్ధాలు ఆడితే డబ్బులు వస్తాయన్నమాట. ఏమండి ఈ రోజు నుంచి మనకి బోల్డ్ అన్ని అబద్ధాలు, బోల్డ్ డబ్బులు.